Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. Friends, ఈ రోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ ఎస్ఎస్సి సీజీఎల్ అవనియండి, సిహెచ్ఎస్ఎల్ అవనియండి, ఆర్ఆర్బి గ్రూప్ డి అవనియండి, ప్రతి దానికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మనం క్వాంటిటీ ఆప్టిట్యూడ్లోని మ్యాథ్స్ క్లాసెస్లో ఆల్జీబ్రా పార్ట్ 3 వీడియో చూస్తున్నాము. ఎందుకంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అవనండి, ఎస్ఎస్సీ అవనండి, తప్పకుండా ఇందులో నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్రెడీ మనం 2 పార్ట్స్ చూస్తాము. ఎవరైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ తప్పకుండా పార్ట్ 1 వీడియో మాత్రం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే అందులో ఫార్ములాస్ అర్థం ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని డిస్కస్ చేసాము. అవి ఎలా డిరైవ్ చేయాలని కూడా డిస్కస్ చేసాము. అది కానీ బాగా మీరు నేర్చుకుంటే ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మీకు చాలా ఈజీగా మీకు అర్థమవుతాయి అన్నమాట. అర్థం అవడం కాదు, మీరు నాకన్నా ముందే చేసేస్తారనమాట, అంత ఈజీగా ఉంటుంది. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ దీన్ని పాజ్ చేయండి, లేకపోతే మళ్ళీ ఇందులో నుంచి వెళ్ళిపోయిన ఐ డోంట్ కేర్, బట్ పార్ట్ 1 వీడియో మాత్రం ఒక్కసారి మాత్రం చూడండి. అర్థందా? సో ఫ్రెండ్స్, ఆ పార్ట్ 1 వీడియో ఎక్కడ దొరుకుతుంది? మనం వీడియో రీసెంట్ వీడియోలో చూస్తే మీకు చూడండి, పార్ట్ 2 ఈ వీడియో ఇది. సో పార్ట్ 1 వీడియో ఇదే రేంజ్లో వస్తే మీరు ఒక 4-5 వీడియోలు ముందుకు వెళ్తే మీకు పార్ట్ 1 వీడియో కూడా తెలుస్తుంది. అర్థందా? సో ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. మనం చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి అన్నమాట. సో ఈ రోజు మనం టాపిక్ స్టార్ట్ చేసేది ఆల్జీబ్రా బీజగణితంలోని పార్ట్ 3 వీడియో చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఆల్రెడీ ప్రీవియస్లీ ఏవైతే క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా మంచి క్వశ్చన్స్, చిన్న లాజిక్స్ ఉంటాయి, ఈజీగా క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు అనమాట. అలాంటి లాజిక్స్ పెట్టుకుని మనం చేద్దాము. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, పార్ట్ 1 వీడియో తప్పకుండా చూడండి. అర్థమైందా? సో మనం ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. చూడండి, సింప్లిఫై 1 + 2576, ఇది ఎక్స్ అంటే ఇంటూ అండి, ఓకే, ఇంటూ 2574, 2576 ఇంటూ 2575. చూడండి, ఎప్పుడైనా సరే మీకు ఒకటి నేను ఏం చెప్పాలంటే, ఎప్పుడైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2, 4 అని ఉందనుకోండి, ఓకే, అంటే ఏంటి మధ్యలో ఒక నెంబర్ మిస్సింగ్ కదా, 2, 3, 4. అలాగే 4, 6 అని ఉందనుకోండి, లేదా 6, 8, లేదా 11, 13 ఉందనుకోండి, అంటే రెండు నెంబర్లు మధ్యలో గ్యాప్, ఒక నెంబర్ గ్యాప్ కానీ ఉంటే తప్పకుండా అర్థందా అవి కంజుగేటివ్ మధ్యలో కంజుగేటివ్ నెంబర్లను ఒక నెంబర్ మిస్ ఉంటాయి. అలాగే మీకు ఇప్పుడు చూడండి 6, ఓకే, 8, 7 ఒకటి ఉన్నది మధ్యలో, అవునా? సేమ్ అంటే మీరు బ్యాక్ నుంచి చూసుకున్నా, ముందు నుంచి చూసుకున్నా, బేసికల్ ఎలా చూసుకుంటే మీరు ఈ నెంబర్స్ మీరు ఎలా చేసుకోవచ్చు అంటే 6 అంటే మిడిల్ నెంబర్ తీసుకొని 7 - 1, 7 + 1 అని చేసుకోవచ్చా, చేయకూడదా? అవునా కదా? ఈ లాజిక్ మీకు తెలిస్తే మీరు సింపుల్గా ఈ ప్రాబ్లం చేసేవచ్చు ఈజీగా, చాలా సింపుల్, డెడ్ ఈజీ అనమాట. అర్థమైంది ఫ్రెండ్స్? నేను ఏమంటాను, ఇప్పుడు 2, 4 ఉంది, ఈ రెండు నేను వేసుకుంటే 3 - 1 కింద వేసుకుంటాను, ఇక్కడ 3 + 1 కింద వేసుకుంటాను. నేను తప్పు ఉందా అంటే మిడిల్ నెంబర్ మనం చూసుకుని వేసుకోవాలన్నమాట. జస్ట్ ఏవైతే కంజుగేట్ అంటే వరుసగా నెంబర్లు మధ్యలో మిడిల్ నెంబర్ మిస్ అయిందో ఆ నెంబర్ మనం ఇలా చేసుకోవచ్చు. సో ఇదే అర్థం, ఇదే టిప్ని అంటే ట్రిక్ని మనం యూజ్ చేస్తే చూడండి, ఇప్పుడు 1 + 2576ని నేను ఏం చేస్తాను, 2575 + 1, అలాగే 2575 - 1. ఏమైనా తప్పు ఉందా? చూడండి, 24 అంటే 74 అవుతుంది, 75 అవుతుంది. సో డివైడెడ్ బై 2575 ఇంటూ 2575. అర్థమైందా? సో ఇది ఏంద్రో ఉన్నా చూడండి, a+1 అంటే a+b ఇంటూ a - b ఫార్ములా ఉందా? a + b ఇంటూ a - b అంటే ఏంటి? a² - b². సో ఈ లెక్కను చూస్తే 1 + 2575² a² - 1² డివైడెడ్ బై 2575 ఇంటూ 2575. అర్థమైందా ఫ్రెండ్స్ మనం ఎలా చేస్తున్నామో? సో ఈ 1² అంటే 1² అంటే 1కి 1కి పోద్ది, మిగిలింది చూడండి 2775² అంటే 2070, ఇది కూడా 2070 అంటే మొత్తం ఓవరాల్గా మీకు 1 మిగులుతుంది అనమాట. అర్థందా? అంటే అన్ని క్యాన్సిల్ అయిపోతాయి, 1కి 1 క్యాన్సిల్ అయిపోద్ది, ఈ 2575కి 2575²కి క్యాన్సిల్ అయిపోయి మీకు ఆన్సర్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి ఎంత సింపుల్గా, మీకు జస్ట్ ఒక్క లాజిక్ అర్థం అవ్వాలి. ఏంటి? ఏ నెంబర్కి అయితే కంటిన్యూస్గా వచ్చి మధ్యలో ఒక నెంబర్ మిస్ అయిందో, లైక్ ఇప్పుడు చూడండి 11, 13 మధ్యలో 12 మిస్ అయింది కదా, సో దీనిని 12 - 1, 12 + 1 కింద నేను చేసుకోవచ్చు, అవునా కదా? సో సేమ్ అదే లాజిక్ యూజ్ చేసుకొని దాని తర్వాత దీన్ని ఏ అనుకున్నాం, దీన్ని బి అనుకున్నాం, a + b ఇంటూ a - మీకు ఆల్రెడీ తెలుసు, a + b ఇంటూ a - b అంటే a² - b² అంటే ఆ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. అర్థం కదా? సో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. రెండో ప్రాబ్లం, x + 981234 ఇంటూ 981236. చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x సో దట్ ఎక్స్ప్రెషన్ బికమ్స్ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి? ఇప్పుడు 25 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ 5², 36 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ 6², ఓకే,
64 అంటే 8 స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్, అర్థమైందా? సో వీటిని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటారు అనమాట. అండ్ అలాగే మనం ఇందులోని అది ఏమడుగుతున్నాడు చూడండి, ఎక్స్కి అంటే వాల్యూ ఎక్స్ ఏ వాల్యూ అయితే ఆ వాల్యూ దీనికి సరిపోద్ది కరెక్ట్గా, అర్థమైంది? పర్ఫెక్ట్ స్క్వేర్ ఈ ఎక్స్ప్రెషన్స్ అవుతుంది అని అడుగుతున్నారు అనమాట. అంటే బేసికల్గా ఎక్స్ ప్లస్ 981234 ఇంటూ 981236 ఈ నెంబర్ అంటే ఈ ఓవరాల్ ఎక్స్ప్రెషన్ నెంబరు పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ఈ ఎక్స్ తాలూకు వాల్యూ ఏంటని అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూడండి, మీకు మళ్ళీ చెప్పాను, ఇప్పుడే చెప్పాను, 4 6 మధ్యలో 5 అంటే మధ్యలో మిస్, సో 5 + 1 5 - 1 అంటే అంతే కదా, ఇలా చేసుకుంటే సరిపోద్ది కదా. సో దీన్ని ఇదే విధంగా మీరు చేసుకుని చూడండి, ఎక్స్ ప్లస్ 981235 - 1 ఇంటూ 981235 + 1 కింద తీసుకుంటాను. సో ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇది ఏముంది, a - b ఇంటూ a + b ఫార్ములాస్ వచ్చింది, అవునా? సో a - b ఇంటూ a - b a + b అంటే a² - b². సో ఈ లెక్కను చూస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 981235² - 1². ఇప్పుడు మనకి ఏమన్నాడు, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ఎక్స్ తాలూకు వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే మనకు ఆల్రెడీ స్క్వేర్ తెలిసిపోయింది, అవునా? అంతే కదా, స్క్వేర్ తెలిసిపోయింది. సో దీని నెంబర్కి ఈ నెంబర్కి నల్లిఫై అయిపోవాలి, అంటే కట్ అయిపోవాలి. అంటే ఇదేంటి, -1² అంటే -1. సో ఇదేమవ్వాలి, ఇది +1 అవ్వాలి, అవునా? అప్పుడు ఈ వన్కి కట్ అయిపోతే ఈ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది అవుతుంది అనమాట. సో మనం ఆన్సర్ ఏం పెట్టుకోవాలి, ఆప్షన్ ఏ 1 అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఎలా వచ్చామో వాడు ఏమడిగాడు మీకు, ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎక్స్ ప్లేస్లో ఎంత వాల్యూ వేయాలి, ఎక్స్ ప్లేస్లో ఓన్లీ 1 అని వాల్యూ వేస్తేనే తప్పించి ఈ రెండు కట్ అవ్వవు, అవునా? ఈ రెండు ఎప్పుడైతే కట్ అయితే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోద్ది, అంతే కదా, అర్థమైందా? సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ప్రాబ్లం నెంబర్ 3 చూడండి ఫ్రెండ్స్, a² + b² = c² అంట. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a⁶ b⁶ c⁶ a² b² c². సో చూడండి, ఇక్కడ చిన్న లాజిక్ మీరు యూజ్ చేయాలి, రెండు ఫార్ములాస్ మీకు తెలిస్తే సరిపోద్ది. ఇది ఏంటంటే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ అన్ని 6లో ఉన్నాయి, అవునా? 6లో ఉన్నాయి. మనం ఆన్సర్ బట్టి ఎప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నమాట. ఆల్జీబ్రాలోనే ఆన్సర్ బట్టి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో చూడండి, ఇందులో a² + b² = c² కాదు. సో నేను ఏం చేస్తాను, రెండు వైపులా క్యూబ్ చేస్తాను, ఎందుకంటే నాకు 6 కావాలి. చూడండి, a2 6 b2 6 ఉన్నాయి కదా, సో నాకు 6 కావాలి. సో నీకు క్యూబ్ చేస్తే ఏమవుతుంది, నార్మల్గా a + b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, a³ + b³ + 3ab ఇంటూ a + b, అంతే కదా. ఇది a + b హోల్ క్యూబ్ ఫార్ములా. సో దాన్ని ఎలా చేసుకుంటే a³ అంటే ఏమిటి, a⁶, ఎందుకంటే a² క్యూబ్ అంటే 2 × 3 = 6 అయిపోయింది, డైరెక్ట్గా వేసేసాను, ఓకేనా. a⁶ అవుతుంది ప్లస్ b⁶ అవుతుంది, ఓకే, ప్లస్ 3 ఇంటూ 3ab అంటే ఏ అంటే ఏంటి, a² b² ఇంటూ a² + b² = c⁶, ఎందుకంటే 3 రెళ్ళు 6 కదా, సో c⁶ అయిపోద్ది. సో ఇలా చేసాం. ఇప్పుడు చూడండి, మనకి ఏం కావాలి, మనకి ఎక్స్ప్రెషన్ ఏంటుందో చూడండి, a⁶ b⁶ c⁶ -c⁶. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే a⁶ బట్ b⁶, ఈ సిని మన ఇటువైపు తీసుకొచ్చేస్తే ఈ ఫార్ములాని ఇటువైపు తీసుకొస్తే సరిపోతుంది కదా, c⁶ = 3a² b². చూడండి, a² + b², ఇక్కడ మీరు గమనించాల్సిన అవసరం ఏంటి, ఇక్కడ ఏమన్నాడు ఆల్రెడీ, a² + b² అంటే ఏంటి, c². సో ఈ మొత్తం ప్లేస్లో నేను c² వేసుకోవచ్చా. సో బేసికల్గా నాకు ఈ వాల్యూ మొత్తానికి ఏమని తెలుస్తుంది, 3a² b² c². సో మనకు కావాల్సింది ఏంటి, ఈ మొత్తం వాల్యూ అంటే మనం డైరెక్ట్గా దీన్ని మనం వేసుకుంటే ఇది a⁶ + b⁶ - c⁶ డివైడెడ్ బై a² b² c². సో ఈ వాల్యూ మనకు పూర్తిగా మనకి తెలిసిపోయింది ఏంటి, 3a² b² c² డివైడెడ్ బై a² b² c². ఈ దీనికి పోతే దీనికి పోతే ఆన్సర్ మిగిలింది ఎంత, 3 అనమాట. సో ఆప్షన్ 3, బట్ సారీ మైనస్ వస్తుంది ఇక్కడ. సో -3 అనేది ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే ఈ c ఇటువైపు వచ్చింది అండ్ ఈ 3a² b² c² అనేది ఇటువైపు వచ్చింది కాబట్టి ఇది మైనస్ అవుతుంది, అర్థందా. సో మైనస్ ఇక్కడ వస్తుంది అనమాట, -3 అనేది మీకు ఆన్సర్ వస్తుంది, -3 అనేది ఆన్సర్, అర్థందా. ఐ హోప్ ఫ్రెండ్స్ అర్థమనుకుంటాను. ఇది ఓన్లీ మీకు a + b హోల్ క్యూబ్ ఫార్ములా తెలిస్తే మీరు ఈజీగా కనిపెట్టవచ్చు, అవునా కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో చూడండి, a + b + c = 0 అయితే దెన్ వాల్యూ ఆఫ్ a² / bc b² / ca c² / ac. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, ఈ ఫార్ములాని ఈ వాల్యూ మనం కనిపెట్టాలంటే ఏం చేయాలి చూడండి, a² + b² + c² డివైడెడ్ బై, ఓకే సారీ 1 minute ఫ్రెండ్స్, ఇది మనం తప్పు చేసాం,
దీని ముందు ఎల్సిఎం కట్టాలి మనం, అవును కదా. ఎల్సిఎం కడితే ఏమవుతుంది, దీన్ని ఏబిసి, సో ఏబిసి ఎల్సిఎం వస్తుంది. అండ్ ఇక్కడ బీసీ లేదు కాబట్టి ఏ క్యూబు ప్లస్ బి క్యూబు సో సి క్యూబు. చూడండి ఇదంటే బేసికల్గా మనం ఏం చేసాం, దీన్ని ఇలాగా ఈ మూడిట్లకి ఎల్సిఎం కడితే ఏబిసి వచ్చింది. సో బీసీ మిస్ కాబట్టి ఏ మిస్ కాబట్టి ఏ క్యూబు ప్లస్ బి క్యూబు ప్లస్ సి క్యూబు. సో ఫ్రెండ్స్ మీకు సింపుల్గా తెలియాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే చూడండి మీకు ఒక ఫార్ములా, మీకు ఆల్రెడీ మీకు పార్ట్ 1 వీడియో చెప్పాను, అర్థందా. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సారీ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 0. ఎందుకంటే ఒక ఫార్ములా ఉంటుంది ఏంటి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 2 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఇది ఒక ఫార్ములా ఉంది. ఇంకొక ఫార్ములా కూడా ఉంటుంది మీకు ఏంటి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, అర్థందా, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఈ ఫార్ములాస్ అన్ని మీకు నేను చెప్పాను, పార్ట్ 1 వీడియో చెప్పాను, మీరు బాగా గమనించారు, అర్థమైందా. సో ఇప్పుడు ఈ లెక్కను చూస్తే మీకు ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు, అర్థమైందా. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఎప్పుడైతే 0తో ఏ నెంబర్ అయినా సరే 0 అయిపోద్ది. సో ఆటోమేటిక్గా మీకు ఏంటవుతుంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోద్ది అనమాట. సో ఈ లెక్కను చూస్తే మనకి ఏమవుతుంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3abc అవుతుంది, ఎందుకంటే ఇటువైపు వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీని ప్రకారం మనం చూసుకుంటే ఏమవుతుంది, చూడండి అంటే దీని ప్రకారం ఈ ఫార్ములా మనం చేసుకుంటే ఏమవుతుంది, మనకి ఏం కావాలి యాక్చువల్గా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ కావాలి. మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అంటే 3abc. సో 3abc డివైడెడ్ బై కింద ఏముంది ఏబిసి, సో ఏబిసి. సో ఏబిసికి ఏబిసి కట్ అయిపోతే ఆన్సర్ 3 అనమాట. సో ఆప్షన్ బి ఆన్సర్ 3 మీరు ఆన్సర్ పెట్టుకోనమాట. ఐ హోప్ ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో చూడండి ఈ ప్రాబ్లం మీరు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 25 అయితే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ 50 అయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. చూడండి ఫ్రెండ్స్ మీరు అంటే ఎవరికైతే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలిస్తే వాళ్ళు సింపుల్గా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు, అవునా కదా. ఎవరికైతే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ తెలిస్తే వాళ్ళు సింపుల్గా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఎలాగా, దీని ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఓకే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ, అర్థందా. ఇది మన ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఫార్ములా అనమాట, అర్థందా. సో ఈ ఫార్ములా మనం యూజ్ చేసుకుంటే చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఎంత 25 స్క్వేరు. ఓకే మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి మనకి తెలుసు కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అంటే ఎంత మొత్తం 50. సో 50 అనమాట. సో ఆన్సర్ మనకు కావాల్సింది ఏంటి, మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో దీన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇచ్చుకుంటే ఏమవుతుంది, దీన్ని ఇటువైపు తీసుకెళ్ళిపోతే 25 స్క్వేర్ అంటే 625 మైనస్ 2 అంటే 50 అంటే 100. సో ఆన్సర్ అవుతుంది 525 అనమాట. సో ఆప్షన్ సి 525 ఆన్సర్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా వచ్చిందో. మీకు జస్ట్ దీంట్లో ఏం తెలియాలి, మీకు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మీకు తెలియాలన్నమాట, అర్థమైందా ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ క్వశ్చన్స్, అడిగిన క్వశ్చన్సే చెప్తున్నా, అర్థమైందా. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇవన్నీ ప్రీవియస్లీ అడిగిన క్వశ్చన్సే. సో చూడండి ఇక్కడ కూడా మీరు చాలా సింపుల్గా చేయొచ్చు. మీకు ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 0 అనలేదు అంటే మీకు బేసికల్గా ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు రెండు ఫార్ములా ఉన్నాయి. ఒకటి ఏంటుంది ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 2 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి ఒకళ్ళు నోట్ డౌన్ చేసుకోకపోతే. సో ఈ లెక్కను చూస్తే మనకి ఏం కావాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో మనం బేసికల్గా ఏం కావాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 37 39 మనకు కావాల్సింది ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడ్ బై సారీ దీన్ని డైరెక్ట్గా వేసేసుకుందాం. ఓకే మళ్ళీ వేసుకుందాంలే. ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. సో ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 37 30 అంటే 90. ఓకే 90ని 9 6 15 105 105 7 112. సో 112 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు ఏ మైనస్ బి అంటే 37 39 డిఫరెన్స్ ఎంత 2 స్క్వేర్ అంటే 4 అంతే కదా, మైనస్ 2 స్క్వేర్ అవుతుంది కదా, మైనస్ 2 నేను ఇక్కడ వేస్తున్నాను మీకు. ఓకే మైనస్ 2 స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా 39కి 36కి ఎంత మైనస్ 3 స్క్వేర్ ప్లస్ 36కి 37కి ఏంటి 1 కదా, సో 1 స్క్వేర్. ఓకేనా
మైనస్ 1 స్క్వేర్. సో బేసికల్గా అంటే 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. సో 112 అంటే ఎంత 56 అంతేనా, 56 ఇంటూ 9 4 11 14 అనమాట. సో 14 ఆరులు ఎంత 4 ఆరులు 24 కదా, ఒకటే ఉంది 784 డైరెక్ట్ చేస్తుంది. ఎందుకంటే 424 అయ్యే ఛాన్సే లేదు. 5 10 అంటే ఇక్కడ 500 అయిపోయింది కదా. 5 4 20 అంటే 20, 6 4 24 అంటే 500 784 దగ్గర వస్తుంది, 700 దాటేస్తుంది. సో 4 2 ఉన్నా కూడా 780 డైరెక్ట్గా మనం ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. మనం క్యాల్కులేట్ కూడా చేయాల్సిన అవసరం లేదు, అవునా. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సో ప్రాబ్లం నెంబర్ 7 చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకి ఏమన్నాడు, a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ 3 అయితే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈక్వల్ 6 అయితే 1/a 1/b 1/c ఈక్వల్ 1 అయితే ఫైండ్ abc అన్నాడు. అంటే abc మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం abc ఫైండ్ అవుట్ చేయాలంటే మనం సింపుల్గా ముందు ఇది మనం కట్టుకుంటే మనకు తెలుస్తుందా, ఎందుకంటే దీని ద్వారా మనకి abc తెలుస్తుంది. దీని ఎల్సిఎం కట్టండి 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ఈక్వల్ 1 అయితే మూడింటికి ఎల్సిఎం ఏంటి abc. సో ఏమవుతుంది bc ప్లస్ ab ప్లస్ ac ప్లస్ అంతే కదా, bc ప్లస్ ac ప్లస్ ab అవునా ఈక్వల్ టు 1. అంటే బేసికల్గా ఏంటి bc ప్లస్ ac ప్లస్ ab ఈక్వల్ టు abc అనమాట. సో ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. మనకి ఏం కావాలి, abc కావాలి. అంటే abc కావాలంటే bc ప్లస్ ab ac ప్లస్ ab తెలిస్తే మనం సింపుల్ తెలుసుకోవద్దు కదా. అది ఎలా తెలుస్తుంది మనకి a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca అవునా. సో ఆటోమేటిక్గా మనకి ఏంటి కావాలి, ab ప్లస్ bc ప్లస్ ca మనకి కావాలి. మనకి ఇది తెలియదు కాబట్టి తెలియాలి. a ప్లస్ b ప్లస్ c తెలుసు అంతే 3 స్క్వేర్ అంటే 9 అంతే కదా, 3 స్క్వేర్ అంటే 9. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అంటే ఎంత 6. సో డైరెక్ట్గా 6 ప్లస్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ c అంటే ఏంటి abc. సో నేను abc కింద వేసుకుంటాను. అర్థమైందా ఫ్రెండ్స్, abc వచ్చింది కదా, ab ప్లస్ bc ప్లస్ c అంటే. సో ఇప్పుడు ఈ 6 ఇటు వెళ్ళిపోతే ఏమవుతుంది 3 అవుతుంది. 3 ఈజ్ ఈక్వల్ టు 2abc. మనకు కావాల్సింది ఏంటి abca. సో abc ఈజ్ ఈక్వల్ టు 3/2 అంటే 1.5 కానీ 3/2 కానీ ఆన్సర్ ఉంటుంది. సో ఆప్షన్ బి 3/2 ఆన్సర్ ఉంటుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం 8th ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సో చూడండి ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 6 అన్నాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a మైనస్ 1 b మైనస్ 2 c మైనస్ 3. ఇది ఫ్రెండ్స్ ఇది ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్, ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగిన క్వశ్చన్ 2018లో. అర్థమైందా, ఐ మీన్ అంటే లాస్ట్ 2019 ఎస్ఎస్సి సిజిఎల్ 2019 దాంట్లో. అర్థమైందా, యాక్చువల్లీ 18దే రాసాం మేము, 18లో పడిన నోటిఫికేషన్లో రాసాం కదా, అందులో అడిగిన క్వశ్చన్ ఇది. అర్థమైందా, వెరీ ప్రీవియస్ అంటే ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్ అనమాట. ఇది మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అందుకే ఈ క్వశ్చన్ మేము కవర్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 6 కదా. సో దీన్ని నేను నా ప్రాబ్లం ఏంటి, నాకు a మైనస్ 1 కావాలి, b మైనస్ 2 కావాలి, c మైనస్ 3 కావాలి. సో నేను ఎలా చేసుకుంటాను, ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఈ 6ని ఇటువైపు తీసుకొచ్చేస్తాను. ఈ 6ని ఏం చేస్తాను ఇటువైపు తీసుకొచ్చి ఏం చేస్తాను a ప్లస్ b ప్లస్ c మైనస్ 6 ఈక్వల్ టు 0 అనుకోవచ్చు కదా. సో ఈ మైనస్ 6ని మళ్ళీ నేను ఏం చేస్తాను a ప్లస్ b ప్లస్ c మైనస్ 3 మైనస్ 2 మైనస్ 1 అని వేసుకోవచ్చు కదా. సో అప్పుడు ఏం చేస్తాను ఈ ఏని ఈ 1 ఒక దగ్గర తీసుకొచ్చాను, a మైనస్ 1 ప్లస్ ఈ b మైనస్ 2 ప్లస్ c మైనస్ 3 ఈక్వల్ టు 0 వేసుకుంటాం. చేసుకోవచ్చా చేసుకోకూడదా చెప్పండి ఫ్రెండ్స్, చాలా సింపుల్ కదా. సో ఇప్పుడు ఈ a మైనస్ 1 హోల్ నేను ఏ అనుకుంటా, క్యాపిటల్ ఏ అనుకుంటా, ఇది క్యాపిటల్ బి అనుకుంటా, ఇది క్యాపిటల్ సి అనుకుంటా. అంటే ఏంటి a ప్లస్ b ప్లస్ సి ఈక్వల్ టు సి. ఈ ఫార్ములా ఉందా, ఎప్పుడైతే a ప్లస్ b ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే మనకి ఏమవుతుంది a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు 0. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించాలి, మనం స్మాల్ ఏబిసి నుంచి క్యాపిటల్ ఏబిసి వచ్చాం. క్యాపిటల్ ఏ అంటే ఏంటి, ఇక్కడ మనం ఇక్కడ రాసిన క్యాపిటల్ ఏ అంటే స్మాల్ ఏ మైనస్ 1, క్యాపిటల్ బి అంటే స్మాల్ బి మైనస్ 2, క్యాపిటల్ సి అంటే స్మాల్ సి మైనస్ 3 అనమాట. సో ఈ లెక్క నుంచి చూస్తే ఇప్పుడు ఏమవుతుంది క్యాపిటల్ ఏ ప్లస్ క్యాపిటల్ బి క్యూబ్ ప్లస్ క్యాపిటల్ సి ఈక్వల్ టు 3 ఇంటూ ఏబిసి అనమాట. సో ఇదే ప్రాబ్లం మీరు ఇప్పుడు ఇక్కడ చూసుకోండి. క్యాపిటల్ ఏ అంటే ఏంటి a మైనస్ 1 హోల్ క్యూబ్, b మైనస్ 2 హోల్ క్యూబ్, c మైనస్ 3 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 3 ఇంటూ a మైనస్ 1 b మైనస్ 1 ఇంటూ c మైనస్ 3 b మైనస్ 2 c మైనస్ 3. సో ఈ లెక్కన చూడండి ఇదేంటి ఓవరాల్గా మీకు ఏంటి a మైనస్ 2 అంటే a క్యూబ్, నేను ఏం చేస్తాను a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ క్యాపిటల్ చేస్తాను, అందుకే a ఇంటూ b ఇంటూ c అవునా. సో దీని ఏమైనా వేసుకోవచ్చు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ అంటే చూడండి 3abc. సో డైరెక్ట్గా నేను ఏం చేస్తాను 3abc
డివైడెడ్ బై ఏబిసి. సో ఏబిసికి పోతే మిగిలినంత ఆన్సర్ 3 అనమాట. సో ఆప్షన్ సి 3 మీరు ఆన్సర్ పెట్టుకుంటారు. చూడండి ఎంత సింపుల్గా మీకు చిన్న లాజిక్ మీరు పట్టుకుంటే ఆన్సర్ తాలూకా లాజిక్ మీరు ఈజీగా చేయొచ్చు మేడం. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఆల్జీబ్రాలోని ఆన్సర్ ద్వారా అంటే మనకు వచ్చిన క్వశ్చన్ అడుగుతారు చూడు, ఆ క్వశ్చన్ ద్వారా మనం ఆన్సర్ తీయాలన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? వాల్యూ పుట్ మెథడ్ కూడా ఉంటుంది. అంటే వాల్యూ ఎంతో కొంత ఏ ప్లస్ బి ప్లస్ సి కదా, 1 2 3 అని కూడా వాల్యూ పుట్ మాత్రం కూడా ఉంటుంది. బట్ ఫ్రెండ్స్ అది నేను మీకు ఈజియెస్ట్ మెథడ్లో ఎలా చేయాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు మాత్రం ఈ బేసిక్ కన్వెన్షనల్ ట్రెడిషనల్ మెథడ్ మాత్రం మీరు బాగా నేర్చుకోండి. ఎందుకంటే ఒకవేళ పొరపాటున మీరు వాల్యూ పుట్, ఎందుకంటే వాల్యూ పుట్ 100% కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఒక్కోసారి ఉండదన్నమాట. అది మీరు బాగా నేర్చుకుంటేనే 100% కరెక్ట్ అవుతుంది. సో అది నేర్చుకోవాలంటే మీరు నెక్స్ట్ వీడియో చేస్తాను, అది తప్పకుండా చూడండి. అది బాగా అర్థమైతే మీకు ఆటోమేటిక్ వాల్యూ పుట్ వస్తుంది. బట్ ఇది కూడా మీరు నేర్చుకోవాలి. అర్థమైందా ఎలా చేయాలనేది బేసిక్. ఓకే, మూలం ఏంటో మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు మనకి మన పునాదులు గట్టిగా ఉంటేనే కదా మన బేస్మెంట్ అండ్ మన ఇల్లు గట్టిగా ఉంటుంది. సో మన బేసిక్ లెవెల్స్, మన ఫార్ములాస్ గట్టిగా ఉంటేనే సరే ఈ వాల్యూ పుట్ మెథడ్ అయినా సరే ఏ మెథడ్ అయినా సరే గట్టిగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 9th ప్రాబ్లం చూడండి. గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇది చూడగానే మీరు కంగారు పడకుండా మీరు జస్ట్ చూడండి 333 ఉంది, 334 ఉంది. సో నేను ఏం చేస్తానంటే A = 333 అనుకుంటాను, B = 334 అనుకుంటాను. సో అప్పుడు నేను ఏం చేస్తాను, క్యూబ్ రూట్ అవునా 2 × A³ ప్లస్ B³. చూడండి నేను ఏమనుకున్నాను, 333 A అనుకున్నాను, 334 B అనుకున్నాను, అందుకే అలాగే వేసుకున్నాను. సో -3 × A² నేను ఏం చేస్తానంటే A² × B అవునా. సో దీన్ని మళ్ళీ నేను ఎలా వేసుకోగలను చూడండి, A³ 2A³ అంటే ఏంటి, A³ ఒకసారి, మళ్ళీ ఇంకో A³ ఒకసారి, ప్లస్ B³ ఒకసారి, -3 × A × B. సో ఇది ఎలా ఉందో చూడండి, మనకి A³ B³ ప్లస్ B³ ప్లస్ C³ = -3ABC ఏంటి మనకి ఫార్ములా చూస్తే A ప్లస్ B ప్లస్ C డివైడెడ్ బై 2 × A - B హోల్ స్క్వేర్, B - C హోల్ స్క్వేర్, C - A హోల్ స్క్వేర్. అర్థందా? ప్లస్ మధ్యలో ఉంటుంది. సో ఈ ఫార్ములాలోకి వచ్చిందా? సో ఈ ఫార్ములాలో మీరు దీన్ని రీప్లేస్ చేయండి. క్యూబ్ రూట్ ఓకే A³ ప్లస్ B³ ప్లస్ C³ అంటే ఏంటి, A ప్లస్ B ప్లస్ C డివైడెడ్ బై 2 × A - B హోల్ స్క్వేర్ ప్లస్ B - C హోల్ స్క్వేర్ ప్లస్ C - A హోల్ స్క్వేర్. కంగారు పడకండి ఫ్రెండ్స్, నేను చెప్తున్నా కంగారు పడకండి, నేను మీకు ఫార్ములా అర్థం అవ్వాలని చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏని ఏ అనుకున్నాం, బిని బి అనుకున్నాం, బట్ ఇంకో ఏ ఉంది, దాన్ని మనం సి అనుకుంటున్నాం కదా. సో ఈ సిని మనం ఇక్కడ మనం రీప్లేస్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, క్యూబ్ రూట్ ఏ 2A కదా, ఓకే 2A ప్లస్ B బై 2 అంతే కదా, ఇంటూ A మైనస్ బి అంతే కదా, A మైనస్ బి. A మైనస్ బి అంటే ఏంటి చూడండి, ఇప్పుడు A మైనస్ బి అంటే ఎంత, ఇది A అంటే ఎంత 332, ఓకే B అంటే ఎంత 332, 1 స్క్వేర్ ప్లస్ B మైనస్ సి అంతేనా, ప్లస్ B మైనస్ సి. B మైనస్ సి అంటే ఎంత, సి అన్న B అన్న A అంటే అది కూడా 1 స్క్వేరే, B మైనస్ సి ప్లస్ C మైనస్ A సేమ్ నెంబర్ మైనస్ అంటే C అంటే A కదా, ఇక్కడ C అంటే A కదా, A మైనస్ A అంటే 0 అయిపోద్ది కాబట్టి ఇక్కడ మనకు అవసరం లేదన్నమాట. ఇక్కడ C బదులు A కాబట్టి మనం ఒకటి పెట్టుకున్నాం. సో ఇక్కడ 0 అయిపోయింది, అర్థమైందా. సో బేసికల్గా మీకు ఏం మిగిలింది చూడండి, 2A అంటే ఎంత 333 అంటే అంతే కదా, 333 అంతేనా, 333 × 2 అంతేనా, ఎంత 666. 666కి 334 కలిపండి ఎంత, 01 01 1000 అంటే 1000 డివైడెడ్ బై 2 × 1 + 1 ఎంత 2, ఓకే √/³. సో ఈ రెండుకి పోద్ది, మీకు మిగిలింది క్యూబ్ రూట్ 1000. క్యూబ్ రూట్ 1000 అంటే అంత 10. సో ఆప్షన్ బి 10 వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా వచ్చిందో. మీరు జస్ట్ ఒక చిన్న సింపుల్ లాజిక్ మీకు తెలియాలన్నమాట. A³ ప్లస్ B³ ప్లస్ C³ - 3ABC అంటే ఫార్ములా A ప్లస్ B ప్లస్ C బై 2 × A మైనస్ B హోల్ స్క్వేర్ ప్లస్ B మైనస్ C హోల్ స్క్వేర్ ప్లస్ C మైనస్ A హోల్ స్క్వేర్ చేసుకోండి. సో బట్ ఇక్కడ ఏంటి, మనం A³ అంటే 2 సార్లు ఏ ఉంది, ఒక ఏని మనం ఒక ఏని C అని ఈక్వల్ చేసుకున్నమాట అంతే, ఇంకా అంతకనే లేదు. అక్కడ మీరు కన్ఫ్యూజన్ అవ్వకూడదు, అర్థమైందా. సో చూడండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 10th ప్రాబ్లము. x + 1/x = k అయితే చూడండి, ఇది ఏంటి x + 1/x = a అయితే దెన్ x - 1/x. ఫ్రెండ్స్ ఇది మీకు పార్ట్ 1 వీడియోలో మీకు చెప్పాను ఫార్ములా. ఆ ఫార్ములా తీసుకొని దీన్ని మీరు హోంవర్క్ చేసి దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లోని కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కానీ మీరు చేస్తే మీకు అర్థమైందని అనుకుంటున్నా.
రేపు మనం వాల్యూ పుట్ మెథడ్ చూద్దాం, అర్థందా? దాంతో మీకు ఆల్జీబ్రా చిటికలో తెలిసిపోద్ది అనమాట, అర్థందా? సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకోండి. వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేసి కమెంట్ చేయండి, కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వాళ్ళ తెలుగు వాళ్ళకి అందరికీ రీచ్ అవ్వండి. మళ్ళీ రేపు మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్.